యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అన్వేష్పై కేసు నమోదవగా తాజాగా మరో కేసు నమోదైంది. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో సీతాదేవి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ దనవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి కూడా యూట్యూబర్ అన్వేష్పై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అన్వేష్ ఇటీవల నటుడు శివాజీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయగా అన్వేష్ ఆయనను ఖండించారు. అమ్మాయిలు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించారు. ప్రవచనకర్త గరికపాటిపై సైతం ఫైర్ అయ్యాడు అన్వేష్. అయితే ఈ క్రమంలో అన్వేష్ విచక్షణ కోల్పోయి వారిని బూతులు తిట్టాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చెప్పాలనుకుంటే పద్ధతిగా కూడా చెప్పొచ్చని, కానీ పచ్చి బూతులు మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాకుండా గతంలో అన్వేష్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతడిని చాలామంది అన్ఫాలో చేశారు. అయినప్పటికీ మరోసారి శాపనార్థాలు పెరుగుతూ మరో వీడియోను విడుదల చేశాడు. ఈ క్రమంలో అన్వేష్పై అంతటా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అన్వేష్పై కేసు నమోదవ్వగా తాజాగా మరో కేసు నమోదైంది. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో సీతాదేవి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ దనవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి కూడా యూట్యూబర్ అన్వేష్పై ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, వరుసగా యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచినటువంటి అన్వేష్ కాంట్రవర్సీ మాటలకు తెరలేపుతున్నారు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించినందుకు గాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సినీ నటి బీజేపీ నాయకురాలు అయినటువంటి కరాటే కళ్యాణి కేసు నమోదు చేసింది. కళ్యాణి ఫిర్యాదుపై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 671 67 ఐటీ యాక్ట్ నమోదు అయింది. త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వరుసగా ఫిర్యాదులు అయితే నమోదు అవుతున్నాయి. భారతదేశానికి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాలు. అన్వేష్ ను ద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు కూడా ఈ మేరకు పేర్కొన్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూస్తున్నట్టయితే యూట్యూబర్ అన్వేష్ ఇటీవల వరుసగా చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే డ్రెస్సింగ్ సెన్స్ గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీకి చాలా వరకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా అన్వేష్ మారినట్టుగా అయితే తెలుస్తుంది. తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే మహిళా సంఘాలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్వేష్ ని అరెస్ట్ చేయాల్సిందిగా అయితే కోరుతున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.